హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక బీబీ కింగ్డమ్లో కొన్ని టాస్కులు అలాగే ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. కొంత టైం అయితే బాగానే నవ్వుకున్నట్టు చాలా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్. ఇక టాస్కులు కూడా నిజంగానే సూపర్గా అనిపించాయి. సో ఇక ప్రజల్లో ఉన్నటువంటి నలుగురు కూడా ఈసారి కంటెండర్స్ అయ్యే ఛాన్స్ని అయితే మిస్ చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ భరణి గారు, గౌరవ్ ఇద్దరు టాస్క్ ఆడి ఫెయిల్ అయిపోయారు. సుమన్ శెట్టి గారు కూడా టాస్క్ ఆడి ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇక వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు కంటెండర్స్గా. ఇక ఇమ్మాన్యుయల్కి మాత్రం అదే లాస్ట్ రౌండ్ అని చెప్పారు. కాబట్టి ఈ వీక్ అంతా తనకు ఆట అయితే లేదు. కానీ ఇమ్మాన్యుయల్ ఇక నుంచి నామినేషన్స్లో రాకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఈ విషయాన్ని గమనించుకొని ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాలి. ఇక కమాండర్స్ అండ్ కింగ్స్ అండ్ క్వీన్స్లోనే ఈసారి కంటెండర్స్గా ఎవరవుతారు, అలాగే ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఇక ఉండేది 3 వీక్సే కాబట్టి ఎవరిని మీరు కెప్టెన్గా చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు హౌస్లోకి సంజయ్ తుమ్మా గారు అయితే వచ్చేస్తున్నారు. నిజంగా ఈ సీజన్ మొత్తం ఎలా ఉందంటే హింట్స్తో నిండిపోయిందనే చెప్పాలి. అంటే వీళ్ళు ఇస్తూనే ఉన్నారు, ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నారు. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అలా చేయండి, ఇలా మాట్లాడండి అని చెప్పుతూనే ఉన్నారు. మరి వీళ్ళల్లో కొంతమంది వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు, కానీ విన్నట్టే ఉంటారు, కానీ దాని తర్వాత వాటిని వదిలేస్తున్నారు. సో నిజంగా వీళ్ళు సీరియస్గా తీసుకొని ఆ ఇన్పుట్స్ని నిజంగా వీళ్ళ గేమ్ చేంజ్ చేసుకుంటే నిజంగా గేమ్ చేంజర్స్ వీళ్ళే అవ్వచ్చు. కానీ ఎందుకో లైట్ తీసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. నిజంగా ఫస్ట్ సంజయ్ తుమ్మా గారు ఏం చెప్పారో అవైతే కొన్ని మంచిగా చెప్పారు, ఇంకొన్ని అసలు ఏం చెప్పారబ్బా అన్నట్టుగా కూడా చెప్పారు. ఎందుకంటే అన్నీ ఆయన కూడా స్పష్టంగా చెప్పలేదు. కొంతమంది గురించి మాత్రం బాగానే చెప్పారు. అసలు ఏం చెప్పారో చూసేద్దాం. మంచి మంచి ఫుడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ మేట్స్ అందరికీ తీసుకుని వచ్చేసారు. అందరూ కడుపు నిండా అయితే తినేశారని చెప్పాలి. ఇన్ని రోజులుగా పాపం ఏం తినలేదు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం అసలు ఈరోజు చాలా ఫుల్ అయిపోయేంత తిన్నారు. ఫస్ట్ వచ్చేసి కింగ్స్కి మాత్రమే ఫుడ్ అని చెప్పేసరికి ఇక చూడండి మొహాలన్నీ మాడిపోయాయి పాపం. అయినా కానీ ఓకే వాళ్ళ ముగ్గురన్నా తింటారు కదా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ దివ్య దిగిందో లేదో నిఖిల్ అయితే కింగ్గా ఎక్కాడు కదా, ఇక కింగ్ రాజభోగం అంతా నిఖిల్కి కూడా దక్కిందనే చెప్పాలి. ఇక తర్వాత కమాండర్స్కి కూడా పెడతామనేసరికి పాపం ఇంకా ప్రజలు చూడండి, అయ్యో మేమేం పాపం చేశాము, మేమేమన్నా కుప్పతొట్లో దొరికామా, మాకెందుకు లేవు అని చెప్పేసి వీళ్ళ డైలాగులు అయితే కొడుతున్నారు కదా. ఇక దాని తర్వాత కింగ్స్ వచ్చేసి కమాండర్స్కి పీపుల్కి కూడా పెట్టమనేసరికి ఇక కమాండర్స్కి పెట్టారు. కమాండర్స్ కూడా పీపుల్ గురించి రిక్వెస్ట్ చేసేసరికి మొత్తానికి హౌస్ మొత్తం కడుపు నిండా తిన్నారు. అలాగే చాలా దొంగతనాలు కూడా జరిగాయి. ప్రతి ఒక్కరూ ఆ ఫుడ్ని దొంగతనం చేసి ఫ్రిడ్జ్లో అయితే దాచేసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజయ్ తుమ్మా గారు ఫస్ట్ తనుజ గురించి ఏం చెప్పారో చూసేద్దాం. సో ఆ అమ్మాయికి అయితే, అమ్మ నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాము, నువ్వు నవ్వితే మేము నవ్వుతాము, అంతలా కనెక్ట్ అయిపోయాము, సో నువ్వు ఎక్కువగా ఏడవకు, సో నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, నువ్వు ఎక్కువ మనసుకు తీసుకోకని ఈయన కూడా చెప్పేశాడనమాట. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గురించి, ఈయన కంటే కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడంటే, ఇక నువ్వైతే ప్రెషర్ కుక్కర్ లాంటి వాడివి, నువ్వు గ్యాస్ మీద ఫస్ట్ పెట్టినప్పుడు పొయ్యి ఎలికించకుండా ఊరికే కుక్కర్ని పెట్టినట్టునింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆన్ చేసామో గ్యాస్ అప్పుడు నీలో నుంచి ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇక పైన విజిల్ కదా ఊగుతున్నట్టు ఊగుతూ ఒక్కసారిగా అది సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ అయితే వచ్చేసింది నువ్వు గేమ్ ఆడిన తర్వాత. ఇక నువ్వు అలాగే మంచి సౌండ్ రీసౌండ్ ఇవ్వాలని నీ గేమ్లో కూడా చూపించాలని కోరుకుంటున్నావు అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈయనకి చెప్పిన తర్వాత కూడా అయ్యో అందరూ చెప్తున్నారు, బాబు మొన్న ఆర్గ్యుమెంట్ చేసావు కదా సంచాలకుగా, అటువంటి ఆర్గ్యుమెంట్స్ 4 పడ్డాయంటే ఇక నిన్నెవరూ ఆపలేరు బాబు అని చెప్పుతున్న కొద్దీ ఈయన చెప్పిన వెంటనే మళ్ళీ తనుజ దగ్గర పడుకొని ఉంటే నైట్ టాక్స్ ఆ అమ్మాయి పడుకొని ఉంటే, ఏంటి నువ్వు నా మీద అరిచావని ఇతను, నేనేం నీ మీద అరవలేదు, నేను సంచాలక్ మీద అరిచానని. అదేంటి సంచాలక్ అనేది వాడు కూడా నేనే కదా, నన్నే కదా నువ్వు అనిందంటే, నేను నిన్ను అనలేదు, అయినా కానీ నేనే వచ్చి కదా నీతో మాట్లాడాలని ఆమె. అదేంటమ్మా నువ్వు బాత్రూంలో మాట్లాడింది మాటలా, అదేం మాటలు నన్ను తిట్టినట్టుంది, అయినా నువ్వేంటి టాస్క్ ప్రాపర్టీ మీద కోపం చూపించావని అంటున్నావు, నేనేం చూపించలేదు కదా అంటే, నువ్వు పూలకుండిని కొట్టేసినట్టు ఆ యొక్క బాక్స్ని కొట్టావు కదా అని తనూజ. ఇలాగ కాన్వర్జేషను ఈ యొక్క అంటే ఫ్రెండ్స్గా కన్సర్న్ చేయడం తప్పు కాదు, కానీ ఇతని ఫైర్ అంతా తగ్గించేసుకొని ఆ పవర్ని చూపించట్లేదు ఎక్కడ కూడా. నిన్న టాస్క్ దగ్గర కూడా రాజుగా తను టాస్క్ ఆడునుంటే బాగుండేది కదా, ఈజీగా దివ్యాకి ఇచ్చేశాడు.
ఇంకా దివ్యకి ఇవ్వడమే కాకుండా, ఏంటో నాకు టాస్క్ ఆడాలని ఒక పక్క ఉంది కానీ, ఎందుకో ఆడలేకపోతున్నాను. సో, నాకు ఎందుకో మనసులోకి అది ఆడాలన్న ఆలోచన రావట్లేదు. ఆడితే మళ్ళీ ఓడిపోతామా? అయినా గివ్ అప్ ఇచ్చేస్తున్నట్టు ఉంది. ఇట్లా కన్‌ఫ్యూజ్ అయిపోతూ తన గేమ్‌ని తనే చెడగొట్టుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. బాబు నువ్వు విన్నర్ రేస్‌లో ఉన్నావు బాబు. నువ్వు ఫైర్ చూపించాలి. అలాగే ఆటలాడాలి. విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది పక్కన పెట్టేసి నువ్వు ఆట ఆడు అని అందరూ చెప్తున్నా, ఎందుకో కళ్యాణ్ కొద్దిగా వెనకంజ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తనూజ దగ్గరకొచ్చేసరికి. ఎందుకో అక్కడ సాఫ్ట్‌గా అయిపోతున్నాడు. అట్లని చెప్పి హార్డ్‌గా ఉండమని కాదు. కానీ తను చక్కగా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండి అందరితో ఎలా ఉన్నాడో అలాగే ఉంటే బావుంటుంది. ఎందుకో ఈ అబ్బాయి కొద్దిగా వెనకబడిపోతున్నట్టు అనిపిస్తుంది. చూడాలి ఇక రాబోయే రోజుల్లోన కనీసం ఎలా ఉంటుందో ఆట అనేది. ఇక నెక్స్ట్ సంజన గారి గురించైతే మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందండి. మిమ్మల్ని చార్ట్‌తో నేను కంపేర్ చేస్తున్నాను. చార్ట్‌లో అన్ని రకాలున్నట్టు మీలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం కొన్ని వర్డ్స్ కానీ కొద్దిగా గేమ్ అర్థం కావట్లేదు. బట్ మిగతా అన్నిట్లో మాత్రం మీరు సూపర్ అసలకి అని చెప్పి సంజన గారి గురించి చెప్పాడు. ఇక ఇమ్మాన్యుల్ గురించి టెడ్డీ బేర్. సో టెడ్డీని మనం ఎప్పుడు పక్కన ఎలా పెట్టుకోవాలనుకుంటున్నామో, దాన్ని కౌగిలించుకోవాలనుకుంటాం, దాంతో మాట్లాడాలనుకుంటామో అందరూ నీతో అలాగే ఉంటారు. అలాగే నువ్వు కూడా ఉంటున్నావు. సో, ఇక నీలో కూడా మంచి పొటెన్షియల్ అయితే ఉంది. బాగా టాస్క్‌లు ఆడుతున్నావు అని చెప్పేసి తన గురించి కూడా కొన్ని మాటలు చెప్తాడు. ఇక భరణి గారి గురించి మీరు డైలాగుల్లో కింగు అని చెప్పేసి ఆయన్ని కూడా మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగా మారారు, బాగా చేస్తున్నారని ఆయనకి చెప్పారు. ఇక రీతు వచ్చి టాస్క్‌లు బాగా ఆడుతున్నావు అని చెప్పేశాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్ వచ్చేసి నువ్వు ఫిజికల్ టాస్క్‌లు అయితే ఆడుతున్నావు కానీ బయట ఇది ఇంట్లో వాళ్ళకి ఓకే. అంటే ఇంట్లో హౌస్‌మేట్స్‌కి టాస్క్‌లు ఆడేవాళ్ళంటే ఇష్టం ఉంటుంది. కానీ బయట హౌస్‌లో వాళ్ళకి నువ్వు ఇష్టపడాలంటే కొన్ని త్యాగాలు చేయాలని చెప్పారు. అంటే ఏం త్యాగం చేయాలో ఏంటో రీతు కోసం ఇంకా త్యాగం చేయమంటున్నాడా అనేది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అయిపోయిందనమాట. ఇక సుమన్ శెట్టి గారినైతే మీరు సాంబార్ లాంటి వాళ్ళు మిమ్మల్ని అందరూ ఇష్టపడతారని చెప్పేశారు. ఇలా కొన్ని హింట్స్ అయితే చెప్పేశారు. బాగానే ఉంది. నెక్స్ట్ నైటు ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇక దివ్యకైతే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయి భరణి గారి దగ్గర అలాగే సుమన్ శెట్టి గారి దగ్గర చెప్తుంది. నేను వెళ్ళిపోతానేమో ఈ వీక్ నాకు భయమేస్తుంది అని అంటే, ఏమి బాగానే ఆడావు కదని సుమన్ శెట్టి గారు అంటూ ఉంటారు. కానీ భరణి గారు వచ్చేసి ఏమో ఏదైనా జరగచ్చు అన్నట్టుగా ఆయన అయితే అంటూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు కూడా అయ్యో నేను కూడా ఏదో సంచాలకంగా బాగా చేయలేదు కదా, నాకు ఈ వారం పడతదంటారా బాగా అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టెన్షన్ ఏర్పడిపోయింది. ఇక సంజన గారు అన్నీ బాగానే చేశారు కానీ ఆ ఒక్క మాట ఏదో అన్నారు కదా రీతుని, నీకెందుకో సంథింగ్ ఏదో ఒక మాట అన్నారు కదా, ఆమెకి ఆ భయం అయితే ఆమెకి ఏర్పడింది. ఇక డేమాన్ అండ్ తనూజ వచ్చేసరికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దని తనూజ చెప్పింది కదా, ఈ మాటతో డేమాన్కి చాలా భయం వేసేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రీతు విషయంలో మోకాళ్ళొంగి మరీ సారీ చెప్పాడు కదా, మళ్ళీ ఈ అమ్మాయి ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటుంది, ఇది బయటకు ఎలా వెళ్ళుంటుందో అని చెప్పేసి తను చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. కానీ నిజంగా తనూజ మాత్రం కొద్దిగా ఓవర్ చేసినట్టు అనిపించింది. అక్కడ ఏమీ చేయకుండానే అనవసరంగా అట్లాంటి మాటలు వేరే వాళ్ళని అనడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఆ అబ్బాయి అసలు నిజంగానే ఎవరిని అట్లా ఏమీ చేయడు. నిజంగా ఫైర్ కూడా ఎక్కువ చూపించడు. ఎప్పుడు మాట్లాడాలో జస్ట్ మాట్లాడతాడు అంతే. అక్కడ అసలు ఏమీ చేయలేదు కూడా. కమాండర్స్గా తనకి ఇచ్చిన టాస్క్ని తను చేశాడు అంతే కదా, ఇంక అంతకు మించి ఏమీ చేయలేదు. దానికి ఇంత మాటలు నువ్వు పడేస్తావేమో తోసేస్తావో అని కూడా నాకు అనిపిస్తుంది, నేను కానీ ఓకే అనుకుంటే అంటే ఇవన్నీ మాటలన్నీ అనవసరమైన మాటలు, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పితే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఆల్రెడీ కొన్ని మాటలు కొంతమంది జనాలకి ఆల్రెడీ బుర్రలోకి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. నువ్వు ఇంకేన్ని చెప్పినా అవి పోవు. ఇక్కడ తనూజ గురించి కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి. ఇక తనూజ ఏడుస్తుంటే జనాలంతా ఏడుస్తారంట. ఎందుకంటే అమ్మాయిని అంతా ఓన్ చేసుకున్నారంట జనాలంతా. ఇక నెక్స్ట్ అమ్మాయి కోపడినా బాగుంటుందంట, నవ్వినా బాగుంటుందంట, ఎవరికైనా సలహా చెప్పినా బాగుంటుందంట. నువ్వు ఇట్లాగే కంటిన్యూ చేయమ్మా, నీ ముద్దు ముద్దు మాటలు నిజంగా చాలా బాగున్నాయని చెప్పేశాడంట. మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే